వెల్కమ్ టు VLSI డెవలపర్స్ యూట్యూబ్ ఛానల్. మనం ఇవాళ ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే వెరిలాగ్ HDLలో అసలు వైర్ అంటే ఏంటిది, రిజిస్టర్ అంటే ఏంటిది, అండ్ గేట్ లెవెల్ మోడలింగ్ ఫర్ ఆల్ లాజిక్ గేట్స్, యూనివర్సల్ గేట్స్ అండ్ స్పెషల్ పర్పస్ గేట్స్ ఆల్సో. మొత్తం కలిపి 7 ఉంటాయి. సో ఆ కోడ్ రాసి మీకు ఎగ్జిక్యూట్ చేసి ఈ వీడియోలో నేను చూపిస్తాను. సో వైర్ అండ్ రిజిస్టర్ ఇవి రెండు డేటా టైప్స్ అన్నమాట. వైర్ అండ్ రిజిస్టర్. చూడండి, వైర్ అండ్ రిజిస్టర్. సో వైర్ అంటే ఏంటంటే, వైర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చూడండి, ఇది ఒక గేటు అండ్ ఇదొక గేటు. సో దీన్ని మనం వైర్ అంటాం. అంటే ఈ గేట్ యొక్క అవుట్పుట్ టర్మినల్ని ఈ గేట్ యొక్క ఇన్పుట్ టర్మినల్ని కనెక్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని మనం వైర్ అంటాం. అలాగే రిజిస్టర్ ఏంటిదంటే, రిజిస్టర్ అనేది కూడా సేమ్ డేటా టైపే, కాకపోతే రిజిస్టర్ అనేది ఒక వాల్యూ స్టోర్ చేసుకోవడానికి పనికొస్తుంది అనమాట. రిజిస్టర్ అనే డేటా టైప్ని మనం ఎక్కువగా బిహేవియర్ మోడలింగ్లో వాడుతూ ఉంటాం అనమాట. వైర్ అనేది జనరల్ ఎక్కడైనా వాడతాం, రిజిస్టర్ అనేది బిహేవియర్ మోడలింగ్లో వాడతాం. సో ఇదనమాట వైర్ అండ్ రిజిస్టర్ అంటే. సో నెక్స్ట్, ఆల్ లాజిక్ గేట్స్కి వెరిలాగ్ కోడింగ్, గేట్ లెవెల్ మోడలింగ్ ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గేట్ లెవెల్ మోడలింగ్ ఫర్ ఆల్ లాజిక్ గేట్స్ కదా. ఫస్ట్ గేట్స్ వచ్చేసి ఏంటంటే, అండ్ గేట్ చూడండి, అండ్ గేట్ 2 ఇన్పుట్, దానికి మనం కోడ్ రాద్దాం. AB ఇన్పుట్, P అనుకోండి అవుట్పుట్, అండ్ ఇది ఆర్ గేట్, దీన్ని కూడా సేమ్ AB ఇన్పుట్ అండ్ Q అవుట్పుట్. నెక్స్ట్ నాట్ గేట్, దీనికి ఒక్కటే ఇన్పుట్, ఏ కానీ బి కానీ మీ ఇష్టం, అండ్ ఆర్ అనేది దీని అవుట్పుట్. నెక్స్ట్ నాండ్ గేట్, ఇది ఏ బి, ఇది ఎస్ అనుకోండి. నెక్స్ట్ నార్ గేటు, ఏబి, దీన్ని మీరు టీ అనుకోండి. నెక్స్ట్ XR గేటు, ఏబి, దీన్ని యూ అనుకోండి. నెక్స్ట్ ఎక్స్ నార్ గేటు, అవుట్పుట్ వి, ఇన్పుట్ ఏ అండ్ బి. సో ఇవన్నీ మనకున్న లాజిక్ గేట్స్, స్పెషల్ పర్పస్ గేట్స్ అండ్ యూనివర్సల్ గేట్స్ అనమాట. ఈ గేట్స్ అన్నిటికీ మనం కోడ్ రాస్తున్నాం ఇప్పుడు. సో గేట్ లెవెల్ మోడలింగ్ కోడ్. సో ఇక్కడ అవుట్పుట్స్ ఏంటిది PQRSTUV అండ్ ఇన్పుట్స్ వచ్చేసి A, B. సో ఇప్పుడు మనం కోడ్ ఎలా రాస్తామో చూడండి ఒకసారి. ఇది గేట్ లెవెల్ మోడలింగ్. సో చూడండి, గేట్ లెవెల్ మోడలింగ్లో ఫస్ట్ మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఫస్ట్ మనం ఎలా రాస్తాం కోడ్ అంటే, మాడ్యూల్ అనే కీవర్డ్ వాడుకొని రాస్తాం. మాడ్యూల్, దీనికి మాడ్యూల్ నేమ్ కదా, నేను సింపుల్గా లాజిక్ గేట్స్ అని పెట్టేస్తున్నాను. మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. మాడ్యూల్ లాజిక్ గేట్స్ ఆఫ్ అవుట్పుట్స్ ఏంటిది P, Q, R, S, T, U, V, నెక్స్ట్ ఇన్పుట్స్ ఏంటిది ఇవి. మనం దీన్ని మనం పోర్ట్ లిస్ట్ అంటాం. అంటే దానిలో ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇది రాసిన తర్వాత మనం ఇక్కడ అవుట్పుట్ ఏంటో డిక్లేర్ చేయాలి. అవుట్పుట్ ఏంటిది ఇక్కడ P, Q, R, S, T, U, V. అండ్ ఇన్పుట్ ఏంటిది A, B. సో గేట్ లెవెల్ మోడలింగ్ కాబట్టి, గేట్ లెవెల్ మోడలింగ్లో మనకు ప్రిమిటివ్స్ ఉంటాయి. అంటే సేమ్ ఆ గేట్ నేమ్స్ మనకు ప్రిమిటివ్స్గా అవైలబుల్లో ఉంటాయి. దాన్ని వాడుకొని మనం ఈ గేట్ లెవెల్ మోడలింగ్ రాయొచ్చు అనమాట. సో ఫస్ట్ అండ్ గేట్ చూడండి, అండ్ గేట్కి ప్రిమిటివ్ వచ్చేసి అండ్ నేను దానికి G1 అనే నేమ్ ఇచ్చుకుంటున్నాను. అండ్ G1 ఆఫ్ అవుట్పుట్ ఏంటిది P, ఇన్పుట్స్ ఏంటివి A, B. ఇది అండ్ గేట్కి, ఇది ప్రిమిటివ్. ఇది నేను ఇచ్చుకున్న నేమ్ ఫర్ మై రిమెంబరింగ్ పర్పస్. అండ్ ఆర్ గేట్కి OR G2 అనే నేమ్ ఇస్తున్నాను. Q, A, B. అండ్ నెక్స్ట్ నాట్ గేట్కి నాట్ G3 అని నేమ్ ఇస్తున్నాను. అండ్ నాట్ గేట్కి ఎలా అంటే PQ, దీనికి ఒకటే ఇన్పుట్ ఒకటే అవుట్పుట్ కదా. సో PQR, మీరు ఇష్టం ఏ అని ఇచ్చుకోవచ్చు, B కూడా ఇచ్చుకోవచ్చు, అది మీ ఇష్టం. నెక్స్ట్ ఇవి లాజిక్ గేట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ నాండ్ గేట్, యూనివర్సల్ గేట్స్లో నాండ్ G4 ఆఫ్ ఏంటిది S, A, B. నెక్స్ట్ నార్ గేట్ ఏంటిది G5
G5 ఆఫ్ T కామా U కామా V. నెక్స్ట్ XOR గేట్ G6 అనుకుంటున్నాను, సారీ ఇది A కామా B. ఇక్కడ ఏంది నెక్స్ట్ U కామా A కామా B అండ్ X నార్ గేట్ G7. మొత్తం 7 గేట్స్ ఉంటాయి అనమాట అన్ని కలుపుకుంటే. V కామా A కామా B. అండ్ లాస్ట్కి ఇక్కడ ఈ మాడ్యూల్ని ఎండ్ చేసేయాలి. ఎండ్ దీనికి స్పేస్ ఉండదు మాడ్యూల్. సో ఇది ఇక మన కోడ్ అనేది గేట్ లెవెల్ మోడలింగ్లో డైరెక్ట్ గేట్. ఇవి ఏంటివంటే ప్రిమిటివ్స్, ఇవి ఆర్, నాట్, నాండ్, ఇన్ ఆర్, ఎక్స్ఆర్, ఎక్స్నాట్ ఇవంటి ఏంటంటే ప్రిమిటివ్స్. మనం ఈ కోడ్ని ఇప్పుడు గేట్ లెవెల్ మోడలింగ్లో రాసాం కదా. నెక్స్ట్ దీన్ని మనం ఏం చేస్తామంటే Xilinxలో దీన్ని మనం ఇప్పుడు సిమ్యులేషన్ చేసి మీకు నేను క్లియర్గా చూపిస్తాను ఈ గేట్స్ యొక్క అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది అనేది. చూడండి. సో ఫస్ట్ వచ్చేసి న్యూ ఫైల్ మనం న్యూ ప్రాజెక్ట్ పెట్టుకుంటున్నాను. దాని పేరు నేను VLSI సంథింగ్ డెవలపర్ అని ఇస్తున్నాను. VLSI డెవలపర్స్ అని ఫోల్డర్ క్రియేట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ Spartan 3 వర్షన్ ఉంది, వేరే వర్షన్స్ కూడా పెట్టుకోవచ్చు మనం, ఇంకేం చేంజ్ చేయట్లేదు. నెక్స్ట్ ఫినిష్. ఇప్పుడు మనకి ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది కదా. ఈ ఫోల్డర్ దీన్ని క్లిక్ చేసి ఈ బ్లూ కలర్ రాగానే మనం మళ్ళీ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు న్యూ సోర్స్ అని కనిపిస్తుంది. ఆ న్యూ సోర్స్ని క్లిక్ చేసి ఇక్కడ మనకు వెరిలాగ్ మాడ్యూల్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఫైల్ నేమ్ ఇచ్చుకోవాలి. మనం ఏంది లాజిక్ గేట్స్ అని ఇచ్చాము కదా, logic_gates. నెక్స్ట్ దాన్ని నెక్స్ట్ క్లిక్ చేసి మనం ఫస్ట్ ఇప్పుడు అవుట్పుట్స్, దాంట్లో ఫస్ట్ అవుట్పుట్స్ ఇచ్చాము ఇక్కడ అవుట్పుట్స్ పెట్టుకొని అవుట్పుట్స్ ఏమేమి ఇచ్చాము ఇక్కడ P, Q, R, S, T, U, V ఇవి అవుట్పుట్స్. నెక్స్ట్ ఇన్పుట్స్ ఏమి ఇచ్చాం A, B. సో అవుట్పుట్ అండ్ ఇన్పుట్ చూడండి. నెక్స్ట్ ఫినిష్. సో మనకు ఇలా వచ్చేస్తుంది మాడ్యూల్ అని అదే వచ్చేస్తుంది, అవుట్పుట్ అండ్ ఇన్పుట్ పోర్ట్ లిస్ట్ కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎండ్ మాడ్యూల్ అనే కీవర్డ్ కూడా వచ్చేసింది ఇక్కడ మనకు. సో మనం దీని తర్వాత ఈ సెమీకాలన్ తర్వాత మనం ఇక్కడ కోడ్ రాసుకోవాలి. సో నేను ఇప్పుడు రాస్తున్నాను అండ్ G1 అని అనుకుంటున్నాను. సేమ్ అదే కోడ్ నేను అక్కడ రాసిన కూడా ఇక్కడ రాస్తున్నాను. ఏంటిది P, A, B. నెక్స్ట్ ఆర్ గేట్కి OR G2 ఆఫ్ Q, A, B. నెక్స్ట్ నాట్ G3 ఆఫ్ R, A. ఇప్పుడు నాండ్ G4 ఆఫ్ S, A, B. నెక్స్ట్ నార్ G5 ఆఫ్ T, A, B. నెక్స్ట్ XOR గేట్ G6 ఆఫ్ U, A, B. నెక్స్ట్ XNOR గేట్ G7 ఆఫ్ V, A, B. సో అంతే ఇక అయిపోయింది, మనం రాసేసాం. ఇది గేట్ లెవెల్ మోడలింగ్. దీన్ని నేను Ctrl+S కొట్టి సేవ్ చేసేసాను. తర్వాత ఇది ఆల్రెడీ ఈ 3 ఇవి ఏంటికి ఇండికేట్ చేసాయంటే ఇది టాప్ మోడల్ అని చెప్పేసి ఇండికేట్ చేసేవి. సో నెక్స్ట్ మనం దీన్ని క్లిక్ చేసి ఇక్కడ మనకు సింథసిస్లో ఈ బటన్ క్లిక్ చేసి మనకి కింద చెక్ సింటాక్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. సో సింటాక్స్ ఎర్రర్స్ ఏమైనా ఉంటే చెప్పేస్తుంది, లేకపోతే ఇలా టిక్ మార్క్ పడుతుంది. నెక్స్ట్ మనం RTL స్కీమాటిక్ చూసుకుందాం. ఓకే, ఇది అనమాట మన ఒక ఐసీ లాగా వచ్చింది. దీన్ని డబుల్ క్లిక్ చేస్తే దీని లోపల ఉంటుంది అనమాట. AND గేటు, ఆర్ గేటు, ఇన్వర్టరు, వీటికే ఇన్వర్టర్స్ పెట్టేసి నెక్స్ట్ నార్ గేట్, నాండ్ గేట్, అవి XOR గేట్ అవి వచ్చినాయి. దీని లోపల మనకి ఇవి XOR గేట్ అవి ఉంటాయి. సో చూసారు కదా, ఇప్పుడు మనకి చూడండి ఇక్కడ మనకి U అండ్ P, Q, R, S, T, V అన్నీ వచ్చేసాయి. నెక్స్ట్ ఇక్కడ ఇన్పుట్ చూసుకుంటే ఇక్కడ B కనిపించింది. నెక్స్ట్
ఇక్కడ ఏ కనిపించింది. సో ఆర్టీఎల్ స్కీమాటిక్ అంటే రిజిస్టర్డ్ ట్రాన్స్ఫర్ లెవెల్ అనమాట. దీనిలో రిజిస్టర్డ్ డయాగ్రామ్స్ ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే సిమ్యులేషన్లోకి వెళ్ళాలి. సిమ్యులేషన్లోకి వెళ్ళి లాజిక్ గేట్స్ పైన క్లిక్ చేసి దాన్ని రైట్ క్లిక్ చేస్తే మళ్ళీ న్యూ సోర్స్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ టెక్స్ట్ ఫీచర్ అంటే మనం సిమ్యులేషన్ చేయాలి. ఇప్పుడు మనం ఇచ్చినది రైటా రాంగా అంటే మనం పర్టికులర్ ఇన్పుట్స్ ఇస్తాం, ఆ ఇన్పుట్స్కి రైట్ అవుట్పుట్ ప్రొడ్యూస్ చేస్తుందా లేదా అనేది మనం ఈ టెక్స్ట్ ఫీచర్ ద్వారా తెలుసుకుంటాం. సిమ్యులేషన్ అంటాం దీన్ని మనం. సో ఇక్కడ నేను లాజిక్ _gates_wave అని ఇస్తున్నాను. వేవ్ ఫామ్ వస్తుంది కాబట్టి ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేశాను. లాజిక్ గేట్స్ కాబట్టి అయితే సెలెక్ట్ అయిపోతే డిఫాల్ట్గా. నెక్స్ట్ ఫినిష్. సో మనకి ఈ ఫైల్ జనరేట్ అవుతుంది. దీంట్లో చూడండి, దీన్ని మనం టెస్ట్ బెంచ్ అంటాము. సో దీనిలో మనం చేంజ్ చేయాల్సింది ఎక్కడంటే ఆల్రెడీ అన్ని ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతాయి. మనం ఏంటంటే ఈ 100 నానోసెకండ్ డిలే ఉంది కదా, దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ ఈ ఏ పక్కన పెట్టేసి, ఎందుకంటే ఒక్కో దానికి అంటే ఒక్కొక్క ట్రాన్సాక్షన్కి 100 నానోసెకండ్స్ డిలే వస్తుంది. సో నేను జస్ట్ కన్ఫర్మేషన్ లాగా ఇప్పుడు ఎట్లా అంటే A = 0 0, A = 0, B = 0, నెక్స్ట్ 0 1 1 0 1 1 అంటే కాంబినేషన్స్ రాసాను అనమాట. ఇక్కడ చూడండి, దీన్ని మాడిఫై చేశాను. 0 0 1 1 నెక్స్ట్ 1 నెక్స్ట్ 1 చూడండి 0 0 0 1 1 0 అండ్ 1 1. సో దీన్ని మళ్ళీ నేను సేవ్ చేసేసి దీనిపైన క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ IIM సిమ్యులేటర్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే బిహేవియర్ చెక్ సింటాక్స్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ తర్వాతకి సిమ్యులేట్ బిహేవియర్ మోడలింగ్ క్లిక్ చేస్తే మనకు వేవ్ ఫామ్ కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ రన్నింగ్ అని పడుతుంది. ఇక్కడ మనం F6 బటన్ క్లిక్ చేసుకోవాలి ల్యాప్టాప్లో అయితే. చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ ఉంది. సో ఎండిగేట్ అనేది AB 0 ఉన్నప్పుడు 0 అండ్ నెక్స్ట్ 0 1 ఉన్నప్పుడు 0. ఫస్ట్ P అనేది ఎండిగేట్ కదా, ఎండిగేట్ అవుట్పుట్ కదా. నెక్స్ట్ 1 0 AB 1 0 ఉన్నప్పుడు కూడా 0, 1 1 ఉన్నప్పుడు 1. సో అలాగే అన్ని గేట్స్ క్రాస్ వెరిఫై చేసుకుంటే మనకు రైట్ అవుట్పుట్ రాంగ్ అవుట్పుట్ తెలిసిపోతుంది అనమాట. సో ఇది సిమ్యులేషన్. అండ్ మీకు ఇంకోటి నేను చూపించిందంటే సింథసిస్ చేయడం వల్ల మీకు ఏంటంటే ఏరియా అండ్ పవర్ అండ్ డిలే ఎంత వచ్చిందని తెలుస్తుంది అనమాట. చూడండి, ఈ ఇంప్లిమెంటేషన్కి క్లిక్ చేసి ఇక్కడ మనకు సింథసిస్ అని ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. సారీ, సింథసిస్ కాదు, ఇక్కడ డిజైన్ యూటిలిటీస్ అంటే దాన్ని క్లిక్, ఇక్కడ పైన సమ్మరీ రిపోర్ట్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేయండి. సో ఇలా వస్తుంది. సో ఇక్కడ VLSI డెవలపర్స్ అనే ఫోల్డర్లో లాజిక్ గేట్స్ అనే మాడ్యూల్ ఇది ఫైల్. నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి ఒకసారి. మనం వాడుకున్నది స్పార్టాన్ 3 వర్షన్ కాబట్టి దాంట్లో మొత్తం 960 స్లైసెస్ ఉంటే మనం 4A యూజ్ చేసుకున్నాం. అండ్ 4 ఇన్పుట్ లుక్అప్ టీస్ 1920 ఉంటే మనం 7A యూజ్ చేసుకున్నాం. అండ్ ఇన్పుట్ అవుట్పుట్ బఫర్స్ అనేవి 66 ఉంటే మనం 9A యూజ్ చేసుకున్నాం. దీనివల్ల ఇక్కడ చూడండి ఏరియా అనేది చాలా తగ్గిందా లేదా, ఇంత దాంట్లో మనం కొంచెమే వాడుకున్నాం కాబట్టి ఏరియా కూడా తగ్గినట్టే. సో ఇంకా డెప్త్గా మనం లోపలికి వెళ్తే అండ్ ఏరియా తగ్గింది కాబట్టి పవర్ కూడా తగ్గినట్టే. నెక్స్ట్ దీన్ని స్క్రోల్ చేసుకుని కింది కదా మనకు ఒక దగ్గర డిలే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ఎంత డిలే ప్రొడ్యూస్ అయింది అనేది 5.998 నానోసెకండ్స్. ఇది నానోసెకండ్స్. సో తక్కువ డిలే ప్రొడ్యూస్ అయింది. సో మనం VLSIలో మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంది, ఏరియా, స్పీడ్ అండ్ పవర్ కన్జంప్షన్. సో ఈ 3 ఫ్యాక్టర్స్ని మనం దీనిలో కన్సిడర్ చేయాలన్నమాట VLSI చిప్ డిజైనింగ్ కానీ ఏదైనా చేసేటప్పుడు. సో ఇవాళ ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఇది. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం బిహేవియరల్ మోడలింగ్ అండ్ డేటా ఫ్లో మోడలింగ్ ఆఫ్ లాజిక్ గేట్స్ తోని మళ్ళీ కలుద్దాం. బాయ్.